యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటారని దేవుని సన్నిధిలో విశ్వసిస్తున్నాను. మన దాగించకని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. గడిచిన కొన్ని రోజుల పాటు తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుకోవటం జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు మరి పశ్చాత్తాపడి వచ్చిన తర్వాత ద రియల్ కన్విక్షన్ ఏదైతే ఉందో, పశ్చాత్తాపం ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ని తీసుకుని వస్తాయండి. దాని యొక్క రిజల్ట్ని పశ్చాత్తాపడుతున్న నేను చూడవచ్చు, ఎదుటి వాళ్ళు చూడవచ్చు, ఈవెన్ దేశమే చూడవచ్చు అనమాట. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా పేరు పట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని నా వైపు తిరిగి పశ్చాత్తాపడి వారి యొక్క చెడుతనాన్ని విడిచిపెడితే వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. చూసారా, దేశానికి ఆశీర్వాదకరంగా పశ్చాత్తాపడే వారిని చేసేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు దగ్గరకు వచ్చేసరికి ఆ ఇంటిలో తండ్రితో ఉన్న పెద్దవాడిని సెటిల్మెంట్ చేశాడో లేదో తెలియదు, కానీ ఈ మారు మనసు పొంది పశ్చాత్తాపడిన వాడిని మాత్రం సెటిల్మెంట్ చేస్తున్నాడు. తిరిగి రాగానే తన కోల్పోయిన అన్నిటినీ ఇస్తున్నాడు. ఆ రింగ్ ఎంత ఖరీదో మనకు తెలియదు. జోడు విలువైన వస్త్రం, ప్రశస్త వస్త్రం అనేటప్పుడు విలువైన వస్త్రం. దేవుని బిడ్డలారా, ఈ విలువైన వస్త్రం ఎంత ఖరీదో మనకు తెలియదు. అంతేకాదు, నేను అనుకుంటున్నాను ఇంకా తనకున్న ఆస్తిని మరలా తండ్రి ఆ యొక్క తిరిగి వచ్చిన కుమారుడికి ఇచ్చి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతున్నారో ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతాయి. ఎవడో ఒకటి చేతిలో పడి అన్యాయంగా మోసపోయారేమో. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎవరినో ఒకరిని ప్రేమించి మరి వాడి చేతిలో మోసపోయి లైఫ్లో దెబ్బలు తిని ఎట్టు కాకుండా ఆ గోడ మీద ఉన్న బిల్లిలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఉన్నా కొద్దిపాటు డబ్బంతా పోగొట్టుకొని ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచక నష్టపోయి మరి దయనీయ పరిస్థితులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పును గుర్తించి ప్రభు వైపు తిరిగితే కనుక నేను ప్రవచన వాక్కు చెప్తున్నాను, మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతాయి. మీ పిల్లలు కూడా చెప్పండి. ఎవరైనా మీ పిల్లలు ఇంకా లైఫ్ సెటిల్మెంట్ కాకుండా ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడమనండి. ఎక్కడ పొరపాటు చేశారో, ఏదో సరి చేసుకోవాలో అవన్నిటినీ వాళ్ళ దగ్గర చెప్పి, ఇట్లా నువ్వు పొరపాటు చేస్తావేమో జ్ఞాపకం చేసుకొని చెప్పి అడగండి. మీరు నిజంగా పశ్చాత్తాపడి మీ యొక్క చెడును విడిచిపెట్టి యేసు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీకు దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టాడు. మీకు ఏదో ఒక అద్భుతం మీ లైఫ్లో జరిగే తీరుతాయి. మిమ్మల్ని వర్ధిల్ల చేసి పెంపొందింపచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కనుక మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్. అన్ని దేవుడు సెటిల్ చేస్తాడు. ఒకవేళ ఈ వాక్యం ఉంటున్న వారు పెద్దవారు ఈ పిల్లలు ఉండుంటే మీకే మారు మనసు కావాలేమో. ఎంతోమంది పిల్లలు చెప్తా ఉంటారు, మా నాన్న తాగుబోతూ తిరిగిపోతూ, వేరొక అక్రమ సంబంధం ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మా అమ్మకు కుటుంబం ఉంటే వాళ్ళు ఆవిడకి తెలియదు, పట్టించుకోదు. ఆవిడ కూడా ఎట్టు పడితేట్టు తిరుగుతూ ఉంటుంది. మా అమ్మకు మారు మనసు కావాలి, మా నాన్నకు మారు మనసు కావాలి, ప్రార్థన చేయడాన్ని చిన్న చిన్న బిడ్డలు ఏడవటం నేను అనేక సార్లు మీటింగ్లో చూశాను. వచ్చి ప్రార్థన సాగి అడగడం చూశాను. తల్లిదండ్రులుగా ఇప్పుడైనా మీ యొక్క చెడు నడతను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా నీ లైఫ్ సెటిల్ చేస్తాడు. తప్పిపోయిన కుమార్ లైఫ్ను సెటిల్ చేసినట్టుగా మీ లైఫ్ దేవుడు సెటిల్ చేస్తాడు. ఒకవేళ మీరు బాగుండి మీ పిల్లలు జీవితం బాగాలేకపోతే మీరు పశ్చాత్తాపడటం వలన మీ పిల్లల లైఫ్ కూడా మెరుగుపడతాయి, దీవించబడతాయి. ప్రభు ఈ మాటను దీవించిన గాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎంతోమంది లైఫ్ సెటిల్ కాకుండా ఉంది ప్రభువా. తండ్రి లైఫ్లో స్థిరపడకుండా ఉన్నారు తండ్రి. అయ్యా, ఏది చేసినా కలిసి రావట్లేదని బాధపడుతున్నారు ప్రభువా.
ఇప్పుడే అద్భుత కార్యం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి. దుష్ట శక్తులను యేసు నామములో పారదోలండి ప్రభా. అంధకార శక్తులు యేసు నామములో లయపరచండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి, అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మతో, శక్తితో, మహిమతో నింపి నడిపించమని, బలపరచమని, వర్ధల చేయమని అడుగుతున్నాను. ఏదో ఒక అద్భుతం జరిగించండి, ఏదో ఒక మహత్తరమైన కార్యం జరిగించి బలపరిచి దీవించి రోగులైన వారు స్వస్థపరిచి వర్ధల చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం ఇర్మియా గ్రంథం 32:27. ఆ వాగ్దానం నోట్ చేసుకుని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా యు విల్ సీ ద లైఫ్ సెటిల్మెంట్, బిజినెస్ సెటిల్మెంట్. గాడ్ బ్లెస్ యూ.